పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని మన తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం సర్వం కూడా శక్తి మీద ఆధారపడి ఉన్నది. ఆ శక్తి యొక్క మరొక ప్రత్యేకమైనటువంటి రూపమే కన్యకా పరమేశ్వరి రూపం. అమ్మవారు ఆమె మానవ లోకంలో అవతరించడం మాత్రమే కాకుండా ఆత్మగౌరవమే మనకు అసలైనటువంటి గౌరవము అని నిరూపించినటువంటి శక్తి స్వరూపిణి ఆది పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. మామూలుగా మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8 జరుపుకుంటూ ఉంటాం. కానీ మన భారతీయ తత్వంలో ప్రతిరోజు కూడా మనకు ఉమెన్స్ డే. అందులో కూడా ప్రత్యేకంగా నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజే అసలైనటువంటి ఉమెన్స్ డేగా మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే మానవ లోకంలో మానవ స్త్రీగా అవతరించినటువంటి అమ్మవారు మానవులకు అద్భుతమైనటువంటి మార్గోపదేశం చేయడం మాత్రమే కాకుండా తనను నమ్ముతున్న వాళ్ళను తనతో పాటు దివ్యలోకాలకు తీసుకువెళ్తుంది అని నిరూపించినటువంటి రూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర రూపం. శ్రీశక్తి పీఠం ఏ సూత్రమైతే ఆరంభిస్తున్నదో, ఏ సూత్రమైతే అనుసరిస్తున్నదో నారీయేవ నారాయణి, ఆ నారాయణి నారిగా అవతరించినటువంటి రూపమే వాసవి కన్యకా పరమేశ్వరి రూపం. ఆనాడు సతీదేవిగా అవతరించినటువంటి దేవి ఈనాడు మనందరినీ అనుగ్రహించడానికి కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. ఈ దేవస్థానం చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఆ శక్తిపీఠంతో ఎంతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళు మన ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అలాగే సెక్రటరీ నరసింహులు గారు, అలాగే ఎప్పుడు మన కార్యక్రమాలు పాల్గొనేటువంటి సరళ గారు ఎన్నోసార్లు మన పీఠానికి వారాహిదేవికి అక్కడ అమ్మవారికి సారం సమర్పించడం కూడా జరిగింది. మన వాళ్ళు అన్ని రూపాల్లో ఉన్న అమ్మవారు అసలు శక్తి ఒకటే. అప్పుడు ఆ సమయంలో ఇక్కడ నుండి అక్కడికి సారం పంపించింది. ఈ రోజు అమ్మ ఈ రూపంలో అమ్మవారి జయంతి కాబట్టి అమ్మవారికి సారితో పాటుగా తిలకనేటువంటిది అమ్మకు ప్రధానం. మన హిందూ ధర్మంలో హిందూ జాతిలో ఏంటి అంటే తిలకానికి బొట్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. హిందువు అని అంటే నుదుటిన బిందువు కలిగినటువంటి వాడే హిందువు అనేటువంటి సూత్రాన్ని అవలంబించి ప్రతి ఒక్కళ్ళు కూడా తిలకధారణ చేస్తే అది మన హిందూ ధర్మాన్ని, మన హిందూ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది అని మన సంస్కృతి చెప్తున్నది. ఆ హిందూ సంస్కృతికి మూలదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వజ్రాలు తెంపు పొందినటువంటి బంగారు తిలకాన్ని ఈ రోజు మనం సమర్పణ చేసుకోవడం జరిగింది. శక్తిపీఠం తరపున ఈ దేవి అనుగ్రహం ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి అని చెప్పి భాషిస్తూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు అమ్మ అనుగ్రహంతో జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమాలు ఇక్కడ అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా, ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మ ఆశీస్సులు అందాలి అని చెప్పి ఆశీస్సులు ఇస్తూ స్వస్తి. శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారికి